హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం హెల్తీగా గుంట పునుకులండి మల్టీగ్రెయిన్స్తో ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఒక పావు కప్పు పెసలు, పావు కప్పు వచ్చి ఉలవలు, ఒక పావు కప్పు బొబ్బర్లు, ఒక పావు కప్పు వచ్చి శనగలు, అలాగే ఒక పావు కప్పు బఠానీ, ఒక పావు కప్పు వచ్చి రాజ్మా అండి, ఒక పావు కప్పు మినపగుళ్ళు, అలాగే ఇవి కొంచెం మనకి బొబ్బర్లా ఉంటాయి వైట్గా చిన్నవి, అవి ఒక పావు కప్పు, అలాగే ఒక పావు కప్పు రైస్ ప్లేస్లో వచ్చిన మిల్లెట్స్ తీసుకున్నానండి. మీరు రైస్ అయినా తీసుకోవచ్చు. ఇవి 2 టైమ్స్ బాగా కడుక్కొని మనం ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా బాగుంటుందండి. నైట్ డిన్నర్కి అయితే మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఆయిల్ యూస్ చేయకుండా చట్నీ కూడా ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు కప్పు వాటర్లో ఒక 6 పచ్చిమిర్చి ఉడికించుకోవాలి. నేను పులుపు ప్లేస్లో ఒక పెద్ద ఉసిరికాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 కప్పు వచ్చి కొత్తిమీర తరుగు. ఇవి మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు కొబ్బరి కూడా తీసుకున్నాను. ఇవన్నీ వేసుకుని తర్వాత ఒక 1/2 కప్పు పొట్టు తీసేసిన వేరుశనగ అండి, గ్రౌండ్ నట్స్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుని తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. దీనికి తాలింపు వేసుకుంటున్నానండి, వేసుకోకపోయినా పర్లేదు. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత చట్నీ పైన వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇవి కూడా రెడీ అయిపోయినాయండి. బాగా వాటర్ అంతా తీసేసుకుని క్లీన్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం కూడా మిక్సీ పట్టుకుని తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుని మెత్తగా ఇలా చేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తాలింపు వేసుకుని ఒక కొంచెం జీలకర్ర అండి, 1 టీ స్పూన్ ఆయిల్లో జీలకర్ర, అలాగే ఒక ఆనియన్ చిన్న పీసెస్ వేసుకుని కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దానికి. తర్వాత ఒక 1/2 కప్పు వచ్చి కొత్తిమీర వేసుకోవచ్చు, 1/2 కప్పు అయినా పావు కప్పు అయినా. అవి బాగా మగ్గిన తర్వాత ఈ పిండిలో మనం కలిపేసుకోవడం అండి. కలిపేసుకుని ఇప్పుడు గుంట పునుకులు వేసుకుని ఇది ఉంటుంది కదా, నాన్ స్టిక్ పెట్టుకున్నాను నేను. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. మీకు ఆయిల్ అప్లై చేసుకోకుండా అయినా వస్తాయండి. ఇది మంచి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రోటీన్ ఫుడ్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. దీంట్లో అన్ని రకాలు ఉంటాయి కదండి. దీంట్లో కావాలంటే కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు, మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, లీఫీ వెజిటేబుల్స్ కానీ. తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం కాల్చుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 సైడ్స్ మనం కాలిన తర్వాత తీసేసుకోవడమే. మూత పెట్టుకుంటే ఏంటంటే ఇది కొంచెం అన్నీ పప్పులే కదండి, బాగా మగ్గుతాయి. మూత పెట్టుకుంటే మన సిమ్లోనే చేసుకోవాలండి, హైలో చేసుకోకూడదు. ఇది నాన్ స్టిక్కే కాబట్టి మనకు ఆయిల్ లేకుండా అయినా వస్తుంది. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. చట్నీ కూడా చాలా బాగుంటుందండి. మనం చింతపండు ప్లేస్లో ఉసిరికాయ వాడుకున్నాం కాబట్టి అది కూడా మంచి హెల్తీ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఇదిగోండి ఇలా మెత్తగా వచ్చి చాలా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.